విషయాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయినరు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు, జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు? మరి మీరు అన్నేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు గారిని మాట్లాడవలసింది కోరుతాను. జరపచిట్ల యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి కలిసి గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రధానంగా 2-3 అంశాలని మేము ముందు తీసుకొచ్చాం. ఒక రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది కేంద్రంలో, అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ జరిగినాయి. అసెంబ్లీ ఉంది కాబట్టి లేకపోతే మొన్న పోయిన 12వ తారీఖు నాడు ఒక ధర్నా కూడా పిలుపునిచ్చాం. దీంట్లో ప్రధానంగా మేము పెట్టిన డిమాండ్స్ ఏంటంటే మహాత్ముడు మొదటిసారి మహాత్మాని పిలిపించుకున్న పూలే గారు అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా దైవం లాంటి వాడు. అతన్ని యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలని మేము డిమాండ్ చేసాం. దానికి మన కౌన్సిల్లో కూడా లేవనెత్తితే మంత్రి వెంకటరెడ్డి గారు ఎంత వేగ్గా సమాధానం చెప్పిండంటే చాలా బాధ అనిపించింది. చాలా వేగ్గా సమాధానం చెప్పింది. పెడతాంలే, అలా పోతాంలే అంటే అసలు వాళ్లకు గౌరవం కూడా నువ్వు పెట్టడం పక్కకు పెట్టు, పూలే గారిని గౌరవించాలి అని ఒక ఇంగిత జ్ఞానం కూడా మినిస్టర్లో కనపడలేదు నాకు. రెండవ అంశం కూడా మేము పెట్టింది ఏంటి, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. మీరిచ్చిన బీసీ డిక్లరేషన్నే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అమలు చేయండి అని కోరాం. ఈ మొదటి నుంచి ఉన్న డిమాండ్సే. దాంట్లో మీరిచ్చిన ప్రధానంగా ఏంటి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మేము 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వబోతున్నాము, కుల జనగణన చేస్తాము, కుల జనగణన చేస్తే మాకు 55% వస్తుంది. కానీ అది చేయడానికి నీకు లేట్ అయింది అనుకుంటే 42% ఇస్తామని చెప్పావు. అదే 42% ఇస్తున్నామని కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్స్ అమలు చేస్తామని కానీ, కుల జనగణన ఇలా జరుపుతామని కానీ స్పష్టంగా నిన్న పెట్టిన బిల్లు ఎక్కడ కనపడదు. అది ఎలా ఉందంటే మేము మాటలు చెప్తాం, మాయలు చేస్తాం అని ఒక మామూలు కొటేషన్తో బిల్లు పెట్టి అది తీర్మానం చేసినట్టుగా ఉంది. ఏమని, మేము కుల జనగణన కలుగుతాం. ఎప్పుడు జరుపుతావు అని కనుక ప్రశ్నిస్తే ఇంకా 5 సంవత్సరాలు జనరల్ ఎన్నికలు ఉన్నాయి కదా అని పదం. ఇక్కడ నేను చిన్న విషయంలో ఒక లాజిక్ చెప్తున్నాను. జనరల్ ఎన్నికల్లో నువ్వు చేస్తావు, ఏం చేస్తావు? జనరల్ ఎన్నికల్లో నువ్వు కుల జనగణన చేసి జనరల్ ఎన్నికలలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ నువ్వు ఇస్తావా? చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అంటే చట్టం రావాల్సి ఉంది, కేంద్రం చేయాల్సి ఉంది. నువ్వు చేయగలిగిందల్లా స్థానిక సంస్థలలో, ఎడ్యుకేషన్లో, వీటిలలో నువ్వు చేయాల్సింది, ఉద్యోగాలలో వీటిలలో నువ్వు చేయాల్సింది. నువ్వు కుల జనగణన జరిపేది ఇక్కడ స్థానిక సంస్థలకు ఉపయోగపడుద్దని తప్ప నేను జనరల్ ఎన్నికల్లో చేస్తాను. జనరల్ ఎన్నికల్లో నువ్వు చేసేది ఏముంది అంటే వాడు ఈయనోడు పెట్టినోడు 2 పోగులు ఎత్తుకుంటాడు. వాడు ఎందుకంటే వాడు డబ్బులు ఇయ్యాడు కదా, అందుకని 2 పోగులు ఎత్తుకుంటాడు. కొట్టాడు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చావు. దాన్ని మేము 42% అడుగుతున్నది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నువ్వు స్థానిక సంస్థలకు ముందు కుల జనగణన జరిపి నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తావా అనేది ఫస్ట్ పాయింట్. ఇవ్వాలనేది మా డిమాండ్. అయితే నువ్వు పెట్టిన తీర్మానం చాలా వేగ్గా ఉన్న తీర్మానం, అప్పటికప్పుడు ఏదో జాడించుకొని పోయినట్టుగా ఉంది. నువ్వు బిల్లు పెడితే దానికి ఒక చట్టబద్ధ వస్తుంది, బిల్లు పెడితే సూచనలు వస్తాయి, బిల్లు పెడితే అదొక చట్టబద్ధ వస్తుంది. మీరు ఇప్పటికే 3 రాష్ట్రాలు జరిగినాయి. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అది కోర్టులో ఉన్నా కూడా జరిగింది. బీహార్లో స్పష్టత వచ్చింది. కుల జనగణన జరిగింది కాబట్టి రిజర్వేషన్స్ వచ్చాయి. వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వచ్చింది. ఇప్పుడు ఎస్టీల సంఖ్య తగ్గిందని తగ్గించారు, బీసీల సంఖ్య పెరిగిందని పెంచారు. దాదాపు 42% దాకా పెరిగింది, 43% దాకా. అంటే నేను అనేది ఏంటంటే కుల జనగణన జరిగి ఉన్నట్టయితే ఈ రిజర్వేషన్లు ఇలా పెరుగుండేటి. మీరు జరపలేకపోవడానికి కారణం చెప్పలేదు. పోనీ జరుపుతాం అన్న వాళ్ళు బడ్జెట్లో పెట్టలేదు.
ఆ బడ్జెట్లో కూడా ఎక్కడ కనపడదు నీకు. మరి ఇక్కడ నువ్వు చట్టబద్ధత కావడానికి బిల్లు పెట్టకుండా తీర్మానం చేయడంలో నీ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ హిడెన్ ఎజెండా ఏంటి అనేది స్పష్టం చేయాలి ప్రభుత్వం. ఎందుకని నువ్వు తీర్మానం చేసావు, ఎందుకు బిల్లు పెట్టలేదు, బిల్లు పెట్టడంలో నష్టం ఏంటి, కొన్ని ప్రతిపక్షాలు ఏమైనా సహకరించలేదా అంటే అన్ని పక్షాలు కూడా చెప్పాయి ఇంకో 2 రోజులు నువ్వు అసెంబ్లీ పెంచుకో, సమావేశాల టైం పెంచుకో, ఆ బిల్లు పెట్టు, చర్చిద్దాం, మేము ఆ బిల్లుని పాస్ చేసుకుందామని చెప్పి ఏకగ్రీవంగా చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సిన ప్రభుత్వం ముందుకు రాకుండా బిల్లు పెట్టకుండా ఒక తీర్మానం చూసి లేచిపోయింది. మేము అడిగేది అంటే స్పష్టంగా బిల్లు పెట్టాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి, ఆ విధంగానే రిజర్వేషన్లకు మనం పోవాలి. అది 55% ఎబో మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు నువ్వు లేట్ అవుతుందనుకుంటే 42% స్థానిక సంస్థలో పెడుతున్నాను అదే అసెంబ్లీలో ప్రకటించలేదు అంటే నీ కామారెడ్డి డిక్లరేషన్ని పూర్తిగా నువ్వు విస్మరించావు. మొదటి సమావేశాల్లోనే మేము అన్ని చేస్తామని చెప్పి స్పష్టంగా సమావేశాల పేరు కూడా చెప్పారు. బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. అది ఓటాన్ అకౌంట్ కాబట్టి కేవలం 2,660 కోట్ల రూపాయలు కేటాయించి చేదులుపుకున్నారు. 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెబుతున్నారు. దాన్ని మీరు 2,000 కోట్ల రూపాయలు అన్న 20,000 కోట్ల రూపాయలు అన్నప్పుడు 8,000 కోట్లు ఇస్తే మిగతా 12,000 కోట్ల సంగతి ఏంటి అనే దాన్ని ప్రభుత్వం చెప్పడం లేదు. మీరిచ్చిన హామీలు కూడా మీరు అమలు చేయడం లేదు. మాకు రావాల్సిన హక్కులు కుల జనగణన చేయడానికి మీరు చట్టబద్ధత కల్పించడం లేదు. పూలే విగ్రహం విషయంలో స్పష్టంగా మేము చెప్తే అది చెప్పడానికి కూడా మీరు ముందుకు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా పూలే విగ్రహం పెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తే మాత్రమే ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయకపోతే ఆ చట్టబద్ధత కల్పించేంత వరకు ఎన్నికలు ఆపాలని, ఎన్నికలు రిజర్వేషన్ లేకుండా జరపొద్దని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, ముందు బిల్లు పెట్టాలి. దీనికోసం మేము మా ఆందోళన ఆపే సమస్య లేదు. నువ్వు తీర్మానం చేసినంత మాత్రం ఉబ్బి తద్దిపోవడం లేదు. మేము స్పష్టంగా మా ఆందోళన ఎప్పుడైతే గతంలో పిలుపునిచ్చామో అన్ని కొనసాగుతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు పెడతాం. ఈ విధంగా మేము ఆందోళన తీసుకొస్తాం, బిల్లు పెడతామని స్పష్టంగా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు ఎందుకు తేలేకపోయామో ఆ హిడెన్ ఎజెండా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. గౌరవ సలహాదారు మసూదన్ సార్ గారు నిన్న రాష్ట్ర శాసనసభలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. ఈరోజు అంటే జై తెలంగాణ, అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో బీసీ జనగణన కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి తీర్మానం పెట్టడాన్ని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కేవలం తీర్మానం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ కనబడతా ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము,
బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలాతోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో బీసీ జనగణన కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి తీర్మానం పెట్టడాన్ని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కేవలం తీర్మానం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ కనబడతా ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం, తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి సబ్ప్లాన్కి, బీసీ సబ్ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలాతోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో బీసీ జనగణన కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి తీర్మానం పెట్టడాన్ని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కేవలం తీర్మానం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని
చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ కనబడతా ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి సబ్ప్లాన్కి, బీసీ సబ్ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేము కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి 25% రిజర్వేషన్ పెంచుకున్నారు, బీసీలకు 18%, అంటే అంతకుముందు 26% ఉంటే ఇప్పుడు 43%కి బీసీల రిజర్వేషను బీహార్ రాష్ట్రంలో పెంచుకున్నారు. ఎందుకంటే బాజాప్తా లెక్కలు చేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నుండి గెజెట్ చేసిండ్రు కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టాన్ని ప్రవేశపెట్టండి, చట్టబద్ధత ఇవ్వండి, తర్వాతనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయండి, సెన్సస్ స్టార్ట్ చేయండి. రెండవది బీసీ సబ్ప్లాన్కి ఏదైతే మీరు చట్టబద్ధత ఇస్తా ఉన్నారో దాని మీద కూడా చట్టం చేయండి. బీసీలకు అలొకేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 8,000 కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 12,000 కోట్లు అదనంగా ఇచ్చి 20,000 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు, దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్కి అనుగుణంగా పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయినరు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు, జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే
మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రా బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రా బీసీలు? మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు గారిని మాట్లాడవలసింది కోరుతాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో బీసీ జనగణన కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి తీర్మానం పెట్టడాన్ని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కేవలం తీర్మానం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ కనబడతా ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం, తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి సబ్ప్లాన్కి, బీసీ సబ్ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి 25% రిజర్వేషన్ పెంచుకున్నారు, బీసీలకు 18%, అంటే అంతకుముందు 26% ఉంటే ఇప్పుడు 43%కి బీసీల రిజర్వేషను బీహార్ రాష్ట్రంలో పెంచుకున్నారు. ఎందుకంటే బాజాప్తా లెక్కలు చేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నుండి గెజెట్ చేసిండ్రు. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టం ప్రవేశపెట్టండి, చట్టబద్ధత ఇవ్వండి, తర్వాతనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయండి, సెన్సస్ స్టార్ట్ చేయండి. రెండవది బీసీ సబ్ప్లాన్కి ఏదైతే మీరు చట్టబద్ధత ఇస్తా ఉన్నారో దాని మీద కూడా చట్టం చేయండి. బీసీలకు అలొకేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 8,000 కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 12,000 కోట్లు అదనంగా ఇచ్చి 20,000 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు, దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని
అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్కి అనుగుణంగా పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయినరు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు, జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రా బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రా బీసీలు? మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు గారిని మాట్లాడవలసింది కోరుతాను.